హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి తోటకూర వడలండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. తోటకూర అంటే చాలామంది దూరంగా పెడుతూ ఉంటారు కదా, అలాంటి వారి కోసం దీని యొక్క ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఈ తోటకూరను అస్సలు వదలరండి. ఈ తోటకూర అనేది మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. ముందుగా ఒక కట్ట తోటకూర తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోండి. 100 గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి మన శరీరానికి లభిస్తుందండి. కంపల్సరిగా ఈ తోటకూరని ఏదో ఒక రూపకంలో తీసుకోవడానికే ట్రై చేయండి. ఇలా సన్నగా తురిమిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2-3 సార్లు కడగండి. ఈ తోటకూర అనేది మన క్రొవ్వును కూడా తగ్గిస్తుందండి. తోటకూరలోని పీచు పదార్థం మన జీర్ణశక్తిని పెంచుతుంది. ఇలా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకొని దాన్ని నలిపి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా దీన్ని కూడా తీసుకొని నలిపి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నానబెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. దాన్ని కూడా ఇందులో వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఈ తోటకూరలో విటమిన్ ఏ, సి, డి, ఈ, కే మరియు విటమిన్ B12, B6 కూడా ఈ తోటకూరలో ఉంటాయండి. ఇలా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ తోటకూర అనేది రక్తనాళాలను కూడా చురుగ్గా ఉంచుతుందండి. ఈ తోటకూరను డైరెక్ట్గా మనకి ఇట్లా ఫ్రై చేసుకునే కంటే ఉడకబెట్టేసుకొని తీసుకుంటే చాలా చాలా మంచిది. మన బాడీకి కూడా పోషకాలను కూడా అందిస్తుంది. కాకపోతే ఏంటంటే పిల్లలు అనేది ఇష్టంగా తినరు కదా, అలా ఉడికించుకుంటే బాగాలేదని తినరు. వారి కోసం ఇలా చిన్నగా ఫ్రై చేసుకొని ఇట్లా గారెలాగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత చిన్న గారెలాగా చేసేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవడమేనండి. చాలా చాలా సింపుల్ కదా. ఇలా తోటకూర అంటే ఇష్టపడని వారి కోసం కూడా ఇలా గారెలాగానే చేసేసుకోవచ్చు, లేకుంటే సర్వపిండిలాగైనా, లేకుంటే చిన్నగా చపాతీలాగైనా చేసేసుకొని ఏదో ఒక రూపకంలో మన బాడీకి తోటకూర అనేది అందేటట్టు పిల్లలకు చేసి పెట్టండి. చాలా చాలా హెల్తీగా ఉంటారండి. ఇలా వేసుకొని కొంచెం కలరు మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా, లేకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినొచ్చు, లేకుంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే కూడా ఇలా చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.